ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి ఈరోజు మనం 2026 ఫిబ్రవరి సెకండ్ పక్షం అంటే 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగు యొక్క గోచారం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే శని భగవానుడు వచ్చి మీనరాశిలో ఉన్నారు, గురువు గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు, అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు, కుజుడు వచ్చేసి మకర రాశి ఉచ్చలో ఉన్నాడు, అలాగే చంద్రుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 5 ప్లానెట్స్ వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాయి. ఈ విధంగా గోచారంలో గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు దీని నెక్స్ట్ గ్రహణం ఒకటి ఉంది, అది కూడా చెప్పుకుందాము. ఇంకా విశేషించి చెప్పాలంటే మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ ఇవ్వటం, మన సంస్థలో ఈరోజు మొదలు అమావాస్య పౌర్ణాలకి హోమాలు జరపబడతాయి. ఈ హోమం ప్రైస్ కూడా మీరు బేర్ చేయగలిగినంత ఉంటుంది, ఒక 4000 ఉంటుంది. ఇది ముందు రాహువుకు చేస్తాం అమావాస్య రోజు మానసాదేవి హోమం. మానసాదేవి అంటే ఎవరు? ఈశ్వరుని పుత్రిక, పార్వతీ ఈశ్వరుల యొక్క పుత్రిక. అన్నదమ్ములకి ఇద్దరికీ అధిష్టానం లభించింది, ఆడపిల్లకి అధిష్టానం అది రాలేదనేసి ఆమె బాధపడి తపస్సు చేసి పరమశివుని చేత ఆమెకంటే ఒక స్థానాన్ని నిలుపుకుంది మానసాదేవి. ఈ మానసాదేవి సర్పజాతులందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి విశేషించి ఇప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ గ్రహణం వెళ్ళిన తర్వాత మానసాదేవి యొక్క హోమం చేసుకున్నట్లయితే దాని ఫలితంగా వచ్చే దుష్ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. లేదు చతుర్దశి రోజు చేయమని ఎవరైనా అందరూ అడిగితే చతుర్దశి రోజు చేస్తే రాబోయే కష్టాలు కొంచెం తగ్గుతాయి. అమావాస్య రోజు గ్రహణం ఉంటుంది, ఇంట్లో పట్టింపులు ధ్యానాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అవి చేస్తామన్నమాట. ఇది పూజా విశేషం. నెక్స్ట్ పౌర్ణమికి ఇంద్రాణి హోమం ఉంటుంది. ఇంద్రాణి అంటే అధిక సంపద, లక్ష్మీదేవిని. ఆమె కూడా ఈ రూపంలో ఇంకా ఆ స్థానం కంటే ఇంకా ఎక్కువ సంపదలను ప్రొవైడ్ చేసేట ఆవిడ. అలాగే శుక్రునికి సంబంధించిన దేవత కాబట్టి వివాహాది కార్యక్రమాలు, అలాగే డైమండ్స్, ఎడ్యుకేషను, స్కిన్, మనకి యొక్క స్పెసిఫిక్గా టెక్నాలజీ ఈ రంగాలలో ఉన్న వారికి మొత్తానికి కూడాను, భూములు, అలాగే రాజకీయ రంగాలు, వీటిల్లో ఉన్నటువంటి ప్రతిభలన్నీ వెల్లివిరవేయాలంటే ఈ ఇంద్రాణి యొక్క హోమం పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా విశేషం. ఇవి రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తక్షణమే వచ్చే పౌర్ణమికి అమావాస్యకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. స్లాట్ బుక్ చేసుకోగలరు. నెక్స్ట్ ధనురాశి ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే గురువు మీకు అధిపతి. ఈ స్థానానికి తీసుకున్నట్లయితే మనము అభిజిత్ లగ్నం కూడా వస్తుంది. ఇది ఒక అండాకారంలో ఉంటుంది మనకు సోలార్ సిస్టమ్ మొత్తం కూడాను. ఈ విధంగా ధనురాశి ధనుర్లగ్నాన్ని తీసుకుంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం. ఇది ధనుర్రాశి ధనుర్లగ్నం కిందకి వస్తుంది. మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు సప్తమంలో ఉన్నారు. ఉండి మీ రాశిని తను సప్తమ వీక్షణలో చూస్తున్నారు. అలాగే పంచగ్రహ కూటమి కుంభంలో ఏర్పడ్డది కదా, దీన్ని కూడా ఆయన 9th వీక్షణతో చూస్తున్నారు. అలాగే పంచమ వీక్షణ ద్వారా ఈ యొక్క తులారాశిని చూస్తున్నారు. ఏది తీసుకున్నా కూడా మిమ్మల్ని, తన పిల్లల్ని, తన సంతానాన్ని, ఉద్యోగాన్ని, వీటిని కాపాడుకోవడానికి సహాయ శక్తిలా పోరాడతారు. టెక్నాలజీ రంగాన్ని డెవలప్ చేసుకోవాలని, సాఫ్ట్వేర్ రంగాలలోకి రాణించాలనుకునే వారికి, ప్రమోషన్స్కైనా, ఏదైనా ఆఫీస్ ఓపెన్ చేసి బిజినెస్ చేయాలనుకున్నా, వీటన్నిటికీ శుక్రుడు చాలా స్పష్టంగా చేయదోడు వాదోడుగా నిలిచే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఎందుకంటే శని మీకు యోగకారకుడు కాబట్టి, గురువు మీకు మీ రాజ్యాధిపతి కాబట్టి ఆయన ఎంత కంప్రెస్ చేయబడ్డా మనిషిని అంత పైకెత్తే అవకాశం స్పష్టంగా ఉంటుంది. కాకపోతే అర్ధాష్టమ శని ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం తాకిళ్ళు ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకోవాలంటే మనోధైర్యం, నిబ్బరం, అలాగే మీకు
భాగ్యంలో కేతువు, యోగా, ఈ యొక్క మెడిటేషన్, ముద్రలు ఇవన్నీ చేయటం మైండ్ అండ్ ఫిజిక్స్ స్థిరంగా ఉండటానికి కోఆపరేట్ చేస్తాయి. 23వ తేదీ కుజుడు మీకు వ్యయాధిపతి, పంచమాధిపతి అయినటువంటి కుజుడు 23 వరకు మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, తర్వాత 23 నుంచి మీకు 3వ రాశి అయినటువంటి కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు. గ్రహ యుద్ధం ఏర్పడుతుంది, కానీ కొంచెం పరిస్థితులు కొంచెం తారుమారు అయిపోతాయి అనుకున్నాయి, కొంచెం ఫ్రీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మీకు నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసి రవి, మీకు ఎస్పెషల్లీ ధనురాశి ధనులగ్నం వారికి భాగ్యాధిపతి. ఈయన వచ్చేసి మీకు 3లో ఉండడం గ్రహయుద్ధం అయినప్పటికీ కూడాను ఇది కూడా కొంచెం మేలు. పితృస్వామ్య ఆస్తులు కలిసి రావడం కానీ, పెద్దవాళ్ళ సలహాలు పనికి రావటం కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గరనో ఇంకో ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులు హాజరాపడి మీకు హెల్ప్ చేయడం ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. రాహు 3లో ఉండడం మీకు ఎప్పటి నుంచి రానటువంటి ఉన్నటువంటి సంస్కారాన్ని ఒక్కొక్క స్థాయిలో ప్రాబ్లమ్స్ ఆ స్థాయి దాటిపోయి మీ సంస్కారాన్ని మీరు కోల్పోయి మాట్లాడే స్థితికి కూడా తీసుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే కొంచెం ఇక మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాలు తీసుకున్నట్లయితే మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. రావడం పోవడం ఇది కొంచెం మీకు చిరాకు అనిపిస్తుంది. అలాగే మ్యారేజ్ అయిన వారికి సంతానం విషయంలో కూడా మ్యారేజ్ చేయాలన్నా ఎటువంటి వాటిల్లో కూడా ఇబ్బంది కలిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రధానంగా ఏర్పడే బలం గురుబలం. ఈ గురుబలానికి మీరు చేయవలసింది ఈ యొక్క గానగాపురం వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని ఆ యొక్క భీమా నదిలో స్నానం చేసి ఆ యొక్క దత్తాత్రేయుని దర్శనం చేసుకొని వస్తే మీకు చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దత్త చరిత్ర చదవండి, దత్తపారాయణ చేయండి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణలు చేసుకున్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు తీరుతాయి. కానీ ఇక్కడున్న మెలిక ఏంటంటే రాహువుతో ఇన్ని గ్రహాలు కలుస్తున్నాయి. పీరియడ్ అసలు బాగలేదు. సామాజికంగా తీసుకున్న పీరియడ్ అసలు బాగుండట్లేదు, మీరే చూస్తున్నారు టీవీలలోనూ. కాబట్టి జపాలు, హోమాలు విరివిఘ్నంగా చేసుకోవాలి. తర్వాత యోగా, మెడిటేషన్ కూడా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని ముందుకు రాణించగలరని ఆశిస్తూ స్వస్తి.